ఎం న్యూస్ కి స్వాగతం. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించారు అంగన్వాడీలు. రాష్ట్ర వ్యాప్తంగా తమ డిమాండ్ల సాధనకై గత 6 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న అంగన్వాడీ టీచర్లు, ఆయాలు రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా 7వ రోజు కోనసీమ జిల్లా రామచంద్రపురం ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు వీరిని ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లకుండా అడ్డుకోవడంతో ప్రధాన గేటు వద్ద రహదారిపై అంగన్వాడీలు బైఠాయించారు. తమ ప్రధానమైన డిమాండ్లను పరిష్కరించాలని ప్లెకార్డులతో నినాదాలు చేశారు. సుమారు 5 గంటల పాటు రోడ్డుపైనే బైఠాయించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ మహిళా నేతలు మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్లకు గతంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని పలుమార్లు అడిగితే స్పందించలేదని అసహనం వ్యక్తం చేశారు. ఇప్పుడు తమకు గత్యంతరం లేక తమ అంగన్వాడీలు సమ్మెబాట పట్టారని, సమ్మెలో ఉన్న అంగన్వాడీ సమస్యలను పరిష్కరించకుండా అంగన్వాడీ కేంద్రాలు తాళాలు పగలగొట్టి తమపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పూనుకోవడం జగన్ ప్రభుత్వానికి సమంజసం కాదన్నారు. ఈ ఆందోళన కార్యక్రమంలో రామచంద్రపురం, మండపేట నియోజకవర్గం అంగన్వాడీలు పాల్గొన్నారు. జిల్లా కార్యదర్శి ఈ రోజు సమ్మె 7వ రోజుకి చేరుకుంది. ఈ రోజు ఆర్డీఓ ఆఫీసులు ముట్టడించాలనేసి మా యూనియన్ పిలుపు మేరకు ఆర్డీఓ ఆఫీసు దగ్గరికి వచ్చేటప్పటికే పోలీసుల ముందే గేట్ల దగ్గర కాపలా కాసేశారు. రోడ్డు మీద బైఠాయించడం అంగన్వాడీలకి ఏం కొత్త ఏం కాదు. ఎండైనా వానైనా అంగన్వాడీలు ఉద్యమం అంటే ఉద్యమే చేస్తారు. వాళ్ళ సమస్యల పరిష్కారం వరకు కూడా మేము ఈ సమ్మెని ఎండలో అయినా సరే కొనసాగిస్తాం. ప్రభుత్వం వెంటనే అంగన్వాడీ సమస్యలు తీర్చాలి. మేమేం గొంతమ్మ కోరికలేం కోరడం లేదు. తెలంగాణ కన్నా అదనంగా 1000 రూపాయలు పెంచుతానన్నావు కాబట్టి పెంచవయ్యా అని అడుగుతున్నాం. మా న్యాయమైన డిమాండ్లు మీరు పరిష్కరించాలి. అంగన్వాడీల్ని ఇలా రోడ్డు పాలు చేయడం మహిళల్ని ఇది చాలా దుర్మార్గం. ఎందుకంటే ఎన్నికల మేనిఫెస్టోలో నుదుటి మీద చెయ్యేసి నెత్తి మీద చెయ్యేసి నుదుటిని ముద్దెట్టి అమ్మా నన్ను గెలిపించండి, నేను అంగన్వాడీలకి న్యాయం చేస్తాను, పక్క రాష్ట్రాల కన్నా తెలంగాణ రాష్ట్రం కన్నా మీకు అందరంగా ఇస్తానని ఈరోజు మమ్మల్ని మోసం చేసి ఈరోజు రోడ్డు మీదకి లాక్కొచ్చిన ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం. నువ్వు ఎంత భయపెడితే మేమంతా ఉధృతం చేస్తాం ఈ పోరాటాన్ని. అంగన్వాడీ తాళాలు బదలగొట్టి మీరు మీ ఉద్యోగాలు తీసేస్తామనేసి మమ్మల్ని బెదిరించినా సరే కానీ మేము ఎట్టి పరిస్థితుల్లో ఈ సమ్మె తగ్గేదే లేదు. నువ్వు ఇచ్చిన హామీని నిలబెట్టుకునే వరకు కూడా మేము ఈ సమ్మెని ఉధృతం చేసి అవసరమైతే కలెక్టరేట్లు ముట్టడిస్తాం, అలాగే సీఎం క్యాంప్ కార్యాలయాన్ని కూడా ముట్టడిస్తామనేసి ఈ సభాముఖంగా అంగన్వాడీలందరూ కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. డియాలక్ష్మి, నేను రామచంద్రపురం ఆర్డీఓ ఆఫీసు ముట్టడికి ఈరోజు ఇక్కడికి వచ్చి ఉన్నాం. రామచంద్రపురం పరిధిలో ఉన్న మండపేట, రామచంద్రపురం 2 ప్రాజెక్టుల పరిధిలో ఉన్న అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ కూడా ఈరోజు ఆర్డీఓ ఆఫీస్ ముట్టడించడానికి వచ్చాం. కానీ మేము వచ్చేసరికి పోలీసులు అదనంగా బలగాన్ని తీసుకొచ్చి మేము లోనికి వెళ్ళనివ్వకుండా ఆపివేయడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. కనీసం ప్రజాస్వామ్యంలో మాకు, రాజ్యాంగంలో మాకు ప్రజాస్వామ్యంలో కొన్ని హక్కులు ఉన్నాయి. ఆ హక్కులు కూడా మేము పొందకుండా గవర్నమెంట్ ఈ రోజు మమ్మల్ని చేస్తుంది. అర్ధరాత్రిగా తాళాల బద్దలు కొట్టడం, ఎన్నో దొంగలు తాళాల బద్దలు కొట్టారు. కానీ ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులే దొంగల్లో తాళాలు బద్దలు కొడుతున్నారు. ఇది మరి ఏ రకమైన ప్రజాస్వామ్యం మాకైతే అర్థం అవడం లేదు. అలాగే మేము ఎంతకైనా సరే ముందుకే వెళ్తాం తప్ప ఎంత అణిచిపెడితే మేము అంతా పైకి లేచి, కెరటాన్ని ఎంత అణిచిపెట్టినా పైకే లేస్తుంది. అలాగే మేము కూడా పైకే లేచి ఈ పోరాటాన్ని ఇంకా ఉధృతం చేసి ఇంకా ముందుకు కొనసాగుతాం. మేము ఏమైతే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామో ముఖ్యమైన 2 మేము ముఖ్యంగా 2 ఎజెండాతో ఎదురుకెళ్తున్నాం. తెలంగాణ కన్నా అదనంగా వేతనము మరియు గ్రాడ్యుటీ, సుప్రీంకోర్టు ఏదైతే ఆదేశం ఇచ్చిందో ఆ గ్రాడ్యుటీ మాకు ఇమ్మని అడుగుతున్నాం. ఆ 2 మెయిన్ ఎజెండాలుగా మేము ముందుకెళ్తున్నాం. ఈ ఎజెండా ఎప్పుడైతే మాకు నెరవేరుతుందో అప్పటి వరకు మేము ఈ సమ్మెను ఇలా కొనసాగిస్తూనే ఉంటాం. చర్చలు పిలుస్తున్నారు, మళ్ళీ వెనక్కి పంపుతున్నారు. అంటే చూసే జనానికేమో వీళ్ళకి చర్చలు పిలిచేస్తున్నారు, వీళ్ళకి ఏదో చెప్తున్నాము అయినా వింటలేదని చెప్పి పైకి ఒక ఫోకస్ చేస్తున్నారు. కానీ లోన మాత్రం చేసేది వేరు. మేము అడిగిన కోరికలు వేరు, వాళ్ళు చెప్పే కోరికలు వేరు. కాబట్టి మేము మా ఎజెండా ఏదైతే ఉందో ముఖ్యమైన ఎజెండా, ఆ ఎజెండా నెరవేరే వరకు కూడా మేము వెనక్కి తగ్గేది లేదు. ఎంతైనా ముందుకెళ్ళి మా కోరికలు నెరవేర్చుకునే మేము వెనక్కి తగ్గుతామని ఈ తెలియజేయడమే. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.